అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ హుమైన్ బాషా, గ్రామ వార్డ్ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వాలంటరీ వ్యవస్థని ఎంతో మనోవేదన గురి చేసినాయి. ఆ నాయకుడి పేరు పాంగి రాము. ఆయన ఒక్కసారి ఈరోజు ఏమైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి మనం ఆ స్టేట్మెంట్ మీకు చదివి వినిపిస్తా. వాలంటీర్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఉద్యోగ భద్రత గుర్తుకు రాలేదా? పాడేరులో కొంతమంది వాలంటీర్లు వైసీపీ నాయకులతో కలిసి ప్రచారాలు చేయలేదా? కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముసలి కన్నీరు కారుస్తున్న వాలంటీర్లకి మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్, చాలా చక్కగా మాట్లాడారు టీడీపీ నాయకులు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా రాము గారికి. ఆత్మ పరిశీలన వాలంటీర్లు చేసుకోవాలా, మీ కూటమి ప్రభుత్వం చేసుకోవాలా? వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలకు పనిచేశారు, వాలంటీర్లు వైసీపీకి తిరిగారంటే మీకు సిగ్గు లేకుండా అలాంటి వాలంటీర్లకు హామీ ఎట్లా ఇచ్చారు? అంటే మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా? చేస్తున్న వాలంటీర్లను కూడా మీ వైపు తిప్పుకొని దొంగ హామీలు, అబద్ధపు హామీలు వాలంటీర్లకు ఇచ్చి మీరు మోసం చేసి మేము ముసలి కన్నీరు కరుస్తున్నామంటున్నారా? 4 ఏళ్ళు ఓపిక పట్టండి రాము గారు. వాలంటీర్లు ముసలి కన్నీరు కారుస్తారో, మీరు మీ నాయకుడు ఇంట్లో కూర్చొని ముసలి కన్నీరు కారుస్తారో రోజులు లెక్క పెడదాం. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అలాగే మీరు ఇంకొక మాట కూడా చెప్పారు, వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఉద్యోగ భద్రత గుర్తుకు రాలేదా? మాకెందుకు గుర్తుకు రాలేదండి? మాకు గుర్తుకు రాకపోయినా గుర్తుకు వచ్చినట్టు చేసింది మీరే కదా. ప్రచారాల్లో హోరెత్తిచ్చి ఉద్యోగ భద్రత ఇస్తామని మర్చిపోయిన వాళ్ళని కూడా గుర్తు చేసింది మీరు. ఇప్పుడు మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఉద్యోగ భద్రత అని చెప్పి మీ కూటమిలో ఉన్న నాయకులు మొత్తం హోరెత్తిచ్చారు. ఈరోజు ఆ పదం మీ నోట్లో నుంచే రావట్లేదే. ఎవరికి గుర్తుకు రావాలి ఉద్యోగ భద్రత? మాకా మీకా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అర్థమైందా? ఈరోజు నేను అధికారంలో ఉన్నానులే, ఏమైనా మాట్లాడితే చెల్లుబాటు కావచ్చు. అధికారం ఎవరికి శాస్త్రం కాదు. అధికారంలో విర్రవీగిన వాళ్ళే హిట్లర్ లాంటి వాళ్ళే కింద పడ్డారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది హిట్లరు. తెలుసు కదా మీకు. మీరు ఒక టీడీపీ లీడర్, మీకు చెప్పాల్సిన అవసరం అయితే నేను లేను. మీరు హిట్లర్ నేను ప్రపంచానికి జగ విజేత అని చెప్పి విర్రవీగిన హిట్లర్ పరిస్థితి ఏంది? అలెగ్జాండర్ పరిస్థితి ఏంది? అలాంటి మహానుభావులే భూగర్భంలో కలిసిపోయారు. మీరు ప్రగల్భాలు కలిపితే మీరు భూగర్భంలో మీరు కలిసిపోవడానికి సిద్ధంగా ఉండాలి. విర్రవీగమాకండి. ఇకే వైసీపీ నాయకులతో కలిసి ప్రచారం చేసిన ఫోటోలు మీ దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్. అలాంటి వాలంటీర్లు తీసేయమని చెప్పి ఎప్పుడో చెప్పేశాం కదా. మేము వైసీపీతో కలిసి ప్రచారాలు చేసిన, వైసీపీలతో కలిసి ఫోటోలు దిగినా మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నా ప్రూఫ్లు బయటపెట్టి తీసేయండి. నా అయినా ఎవరి అయినా నిరాధారమైన ఆరోపణలు ఎందుకు చేయడము? మీ దగ్గర ఫోటోలు ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు పలకడం ఎందుకు? బయటపెట్టు. ఒక 10 మంది ఉంటారేమో, ఒకవేళ ఆ 10 మంది రాజీనామా చేసిన వాళ్లే కదా. స్వచ్ఛందంగా రాజీనామా చేసుకున్నారు. నీకేం సంబంధం? రాజీనామా చేసుకుని ప్రచారం చేసుకున్నాడు. నీకు ఇష్టం ఉంటే రాజీనామా చేసిన వాడికి ఉద్యోగమే, లేకపోతే లేదు. దీనికి పెద్ద బుజ్జిగా చూపించడం ఏంది? అంటే మీ కూటమి ప్రభుత్వంలో వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరు లేదు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు, మాజీ పొలిట్ బ్యూరో సభ్యులు లేరు. అసలు మీ కూటమి ప్రభుత్వం ఎవరిని చేర్చుకోవట్లా. ఇప్పుడు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా, మేము ఆత్మ పరిశీలన చేసుకోవాలా? చెప్పండి. పార్థసారథి గారు ఏడు నుంచి వచ్చారు? దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరామరెడ్డి గారు ఏడు నుంచి వచ్చారు? చెప్పండి. కోటంరెడ్డి సీతారెడ్డి గారు ఏడు నుంచి వచ్చారు? మొన్నటికి మొన్న వైసీపీ నాయకుడితో తీసుకుని వెళ్ళి మీరు వీడియోలు ఫోటోలు చేశారు కదా జోగి రమేష్. తర్వాత చెంపలు వేసుకొని మాకు సంబంధం లేదని చెప్పి మీ టీడీపీ నాయకులు చెప్పారు కదా. వీళ్ళెవరు? జోగి రమేష్ గారు. చేసుకోండి ఆత్మ పరిశీలన. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముసలి కన్నీరా? మేము కార్చామా కన్నీరు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము ముసలి కన్నీళ్ళు కార్చలేదండి. మమ్మల్ని మోసం చేశారని చెప్పి నిజంగానే కన్నీళ్లు కరుస్తా ఈరోజు రోడ్డున పడ్డాం. ముసలి కన్నీరు మీరు మీ నాయకుడు కార్చబోయే రోజులు ఇంకా భవిష్యత్తులో ముందున్నాయి. ఏం అధైర్యపడాల్సిన అవసరంలా. మేము ఎక్కడ ఏం టెన్షన్ పడతల్లా. కాలమే సమాధానం చెప్పిద్ది.
సమయం కోసం వేచి ఉన్నా మీ మాట మీద మీరు కట్టుబడి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తే మాకు ఎటువంటి విభేదాలు కానీ ఎవరితో ఎటువంటి సగాదాలు కానీ మాకు అవసరం కూడా లేదు. మా ఉద్యోగాలు మేము చేసుకుంటాం. కాదు కూడదు మా పందా మా ఎజెండా ఇదే పరంగా పోతామంటారా? 2,60,000 మంది ఎలక్షన్లలో మీకు వన్ సైడ్గా యాంటీగా చేయబోతాం. మా ఉద్యోగాలే మీరైనప్పుడు మీ గురించి మేము ఎందుకు ఆలోచించాలా? వ్యవస్థను ఎవరైతే తెస్తామంటారో, వ్యవస్థను ఎవరైతే చేస్తామంటారో వాళ్ళ కోసమే పోరాటం చేస్తాము. ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించాల్సిన అవసరంలా మా సొంత డబ్బులు, మా ఛార్జీ డబ్బులు పెట్టుకొని 3 నెలలు కాదు, 100 రోజులు కాదు, 6 నెలలైన ఎలక్షన్లకు ముందు ప్రచార హోరెత్తిచ్చే బాధ్యత మేము తీసుకోబోతున్నాం. ఇది మీకు ఛాలెంజ్గా విసిరబోతున్నాం. కాదు కూడదంటారా? మా ఉద్యోగాలు మాకు ఇచ్చేయండి. సార్ తప్పు ఎవరైనా చేశారా? ఆ ఫోటోలు ప్రూఫ్లు పెట్టండి, వాళ్ళని టెర్మినేట్ చేయండి. వ్యవస్థ ఇంపార్టెంట్, వ్యక్తి ఇంపార్టెంట్ కాదు. అంతవరకే. వాళ్ళు ఆల్రెడీ రాజీనామా చేసినారండి. మీరేంది చేసేది? ఇంకా వాళ్ళు స్వచ్ఛంగా రాజీనామా చేశారు. దీనికి పెద్ద బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. ఆత్మ పరిశీలన కూటమి ప్రభుత్వం చేయాలా? ఆత్మ పరిశీలన నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవాలా? ఆత్మ పరిశీలన పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలా? ఆత్మ పరిశీలన బీజేపీలో ఉన్న పురంధేశ్వరి చేసుకోవాలా? వాలంటీర్గా అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని ఈరోజు రోడ్డున పడేసామే, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మీరు ఆత్మ